నేస్తమా ఈనాటి అమ్మ మాట. నేస్తమా మనసుకు ఆశ ఎక్కువ. నచ్చిన ప్రతీదీ కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ. ఎవరికి ఏమివ్వాలో అదే ఇస్తుంది. విజయం అంటే చేరుకున్న గమ్యం కాదు. ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన కష్టాల నుంచి నేర్చుకున్న అనుభవం. దేవుడు అందరినీ అమూల్యమైన వజ్రాలుగానే పుట్టించాడు. ఎవరైతే అరుగుతారో వారే ప్రకాశిస్తారు. అరగని వారు మరుగున పడతారు. అసలు సత్యం ఏమిటంటే, కర్మ అంటే భయపడాల్సింది కాదు. అది ఒక శిక్షకుడు లాంటిది. మనం చేసిన ప్రతి దాన్ని మనమే తిరిగి అనుభవిస్తాం. శిక్ష కాదు, అనుభవం ద్వారా పాఠం మాత్రమే. అయితే ఫ్రెండ్స్, జీవితంలో క్లారిటీ కోసం చేయాల్సినవి ధ్యానం మరియు కృతజ్ఞతతో జీవించడం. ధ్యానం ద్వారా మనసు నిశ్చలంగా ఉంటుంది. కృతజ్ఞత భావంతో ఉండటం వలన అది మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. నేస్తమా కొన్నిసార్లు బయట అంతా బాగుంటుంది, కానీ మన లోపల ఎప్పుడూ ఖాళీ. ఎందుకు? మనం ఎన్నిసార్లు నవ్వామో గుర్తు ఉంది, కానీ ఎన్నిసార్లు నిజంగా ఆనందపడ్డామో గుర్తుందా? ప్రతిరోజు ఒక రేసు లాంటిది, కానీ ఎందుకు పరిగెడుతున్నామో మనకే తెలియని స్థితి. నిన్నని వదల్లేము, రేపటిని ఆపలేము. మరి ఈ క్షణాన్ని ఎందుకు కోల్పోతున్నాము? ఆలోచించావా నేస్తమా? ఫ్రెండ్స్, ఎందుకు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.